కుంభరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. సడన్గా ఉద్యోగం పోవడం జరుగుతుంది. అయితే ఉద్యోగం మళ్ళీ తిరిగి వస్తుంది. నడుస్తున్న దశలు బట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు చుట్టాల్లో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, విరోధం ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి, మోకాలకు సంబంధించి, గ్యాస్ట్రిక్ సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా ఈ వారం ఉన్నాయి. గత 2-3 వారాల కంటే ఈ వారం వీరికి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ₹1కి ₹3 లాభం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న వాళ్ళకి, చిత్ర పరిశ్రమలో ఉన్న టెక్నీషియన్స్కి వీరికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చిరు వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా 10 మంది లాగే వాళ్ళు అనుకుంటారు. వాటిని పక్కన పెట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలపడతాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో ఉద్యోగం చేస్తానుకున్న వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశి వారికి మార్చి 29 నుంచి శని ద్వితీయంలోకి మారిపోతున్నారు. ద్వితీయంలో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి అనుకూలంగా ఉండదు. అది వారి వారి జాతక పరిశీలన బట్టి ఉంటుంది. కాబట్టి వారికి ఎలా ఉందో ఏంటో పర్సనల్గా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఏమైనా గ్రహదోషాలు ఉంటే శాంతి ప్రక్రియలు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చెప్పకుండా ప్రేమిస్తున్నామని, పెళ్లి చేసుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మట్టికే. అయితే ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అన్నీ జాగ్రత్తగా పరిశీలించి వాటిని పరిష్కార మార్గాన్ని చూపే విధంగా వెళ్ళాలి. లేకపోతే విరోధులు అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడ్డా సంతానం మటుకి పెద్దలు చెప్పిన బాటలో వెళ్ళడం, వారు చెప్పిన సలహాలు సూచనలు పాటించడం చెప్పదగినది. మనం ప్రేమించాం, మనం చూసుకుందాం, బయట వాళ్ళ సలహాలు ఏమీ అవసరం లేదు, నేను చూసుకోగలను అనే ధోరణి కాకుండా తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళినట్లయితే కొంతవరకు మేలు జరుగుతుంది. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆస్తి నష్టం ఎక్కువగా సూచిస్తోంది. సహోదరి మధ్య విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే డబ్బు చేదు ఉన్నట్టుగా అన్నిటికీ డబ్బే మూలం. డబ్బు ఉంటే ఈరోజు రెస్పెక్ట్ ఉంటుంది, డబ్బు లేకపోతే ఈరోజు రెస్పెక్ట్ ఉండదు అనే ధోరణికి వస్తారు. ఒక్కొక్కసారి మీకు అన్నీ ఉన్నా కూడా చేతిలో రూపాయి లేని పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం, అధికంగా ఖర్చు చేయకుండా సేవింగ్స్ చేయడం చెప్పదగినది. వస్తు రూపేణా లేదా గృహం రూపేణా ఇన్వెస్ట్మెంట్ చేయండి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ట్రేడింగ్కి వెళ్ళడం చెప్పదగిన సూచన కాదు. ఎవరు చెప్పారు లాభాలు బాగుంటాయి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేకంటే మీకు మీరుగానే బ్యాంకులో వేసుకుని వచ్చిన వడ్డీని దాచుకోవడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సంబంధం కుదరని వాళ్ళకి ఈ వారం సంబంధం కుదురుతుంది. అలాగే నూతన అవకాశాలు వీరికి ఎన్నో కలిసి వస్తాయి. కొంత బద్ధకం కావచ్చు, ఇతరత్వ విషయాల వ్యవహారాలు కావచ్చు, వాటిని పక్కన పెడతారు. ఏది ఏమైనా సరే కెరియర్ విషయంలో, చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, ప్రతిరోజు శని స్తోత్రం ఎంత పఠించినట్లయితే ఆ శనీశ్వరుని అనుగ్రహం కలిగి కొన్ని పనులు ముందుకు వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే శనివారం నాడు నలుపు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. అలాగే ఒక 10 మందికి అన్నదానం చేయండి. అన్ని దానాలకెల్లా
అన్నదానం గొప్పది. అన్నదానం చేయడం వల్ల సంతానాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అన్నీ బాగుంటాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి రేపు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.